హాయ్ ఫ్రెండ్స్, నేను తాటిపండు తీసుకున్నాను. ఇలాగ నేను దుసిగా చేసేదానికి ఇలాంటి జల్లిగిన్నె వేసి మనం ఇలాగ చేస్తే మనకు దుసిగా వస్తుంది. ఇదో ఫ్రెండ్స్, ఈ మాదిరి వస్తుంది మనకు. ఇది నేను తాటి రొట్టి చేస్తున్నాను. ఇది ఎలా చేయాలనేది నేను ఒక్కోటి ప్రకారం ఇది చేస్తే బాగొస్తుంది. అందుకే నేను గుజ్జు అయితే తీసుకున్నాను. తాటిపండు గుజ్జు, రవ్వ కూడా ఇడ్లీ రవ్వ అలాగే తీసుకున్నాను. చూడండి, నేను బౌల్లో పోసేస్తున్నాను. ఫ్రెండ్స్, నేను ఇంకా ఖాళీ కుక్కర్, ఇదైతే చిన్నదిగా ఉంటుందని నేను చిన్నది మస్టంగా పెట్టుకుంటున్నాను. అలాగే పాత్రలో అరిటాకు వేస్తున్నాను. అరిటాకు వేసేసి ఇప్పుడు ఆయిల్ పోస్తుంది. ఆయిల్ మనం మంచిగా పోస్తే బాగా కేక్ లాగా వస్తుంది. అందుకని నేను ఆయిల్ వేస్తున్నాను. ఇలాగ మంచిగా ఆయిల్ తడపాలి. ఆయిల్ తడిస్తే నీట్గా ఆయిల్ వేసాను. నీట్గా బాగా వేసాను. అలాగే పైన కూడా ఆయిల్ వేస్తున్నాను. మనకు అతుక్కోకుండా ఫ్రీగా వస్తుంది. అందుకని సూపర్గా ఉంటుంది. అప్పుడు కలిపెట్టింది దీంట్లో మనకు రొట్టెలాగా రావాలి. మంచి స్మెల్ వస్తున్నది. ఫ్రెండ్స్, నేను చూడు కుక్కర్ పెట్టాను కదా, తీస్తున్నాను మూత. నేను కుక్కర్ అంటే 2 నిమిషాలు ఆఫ్ చేసేసాను. ఇప్పుడు మీకు నేను తీసి చూపిస్తున్నాను. ఫ్రెండ్స్, చూడండి, ఇది ఎలాగ తీయాలనేది నేను చూపిస్తాను. ఫ్రెండ్స్, నేను కుక్కర్లోంచి తీసేస్తున్నాను. తీసేసా, బాగా కుక్ అయిపోయింది. మంచిగా ఉన్నది. చూడండి, ఇది ఆరనిచ్చి వేడిగా ఉంది కాబట్టి కొంచెం ఆరని. ఫ్రెండ్స్, ఇలాగ చేసుకోవాలా. ఇది మనకు ఆరనిచ్చి కట్ చేస్తే పిట్టిగా మనకు కేక్ లాగా వస్తుంది. ఫ్రెండ్స్, చాలా సూపర్గా ఉంటుంది. మీరు కూడా చేసుకోండి ఫ్రెండ్స్. ఇది చేసుకొని ఎలా ఉందని కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్లు చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. సరే ఫ్రెండ్స్, కేక్ లాగా వచ్చింది ఫ్రెండ్స్. చూడండి, ఎలాగా కేక్ లాగా మెత్తగా చాలా బాగుంది. మీరు కూడా చేసుకోండి. కొంతమంది మాడిపోయినట్టు చేస్తారు. నేను లిమిట్గా టైం ప్రకారం తీసాను కాబట్టి కరెక్ట్గా ఉన్నది చూసేదాన్ని ఫ్రెండ్స్.